హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో కాంతి వక్రీభవనంకి సంబంధించిన కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ మరియు తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న డిఎస్సి ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు, అదేవిధంగా పేపర్ 2 సైన్స్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్జిటి కోసం ప్రిపేర్ అవుతున్న ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకు కూడా ఈ టాపిక్స్ డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎంతగానో తోడ్పడతాయండి. సో ఈ యూట్యూబ్లో అయితే దాదాపు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా నేను మీకు అందిస్తున్నాను. అదేవిధంగా కంప్లీట్ కోర్సు ఈ ఫిజికల్ సైన్స్ సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఏపీ వాళ్ళకు కానీ తెలంగాణ వాళ్ళకు కానీ, అదేవిధంగా ఫిజికల్ సైన్స్కు సంబంధించిన అంశాలు ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేట వాళ్ళు అందరికి కూడా ఫుల్ కోర్స్ అనేది మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో అందుబాటులో ఉంటుందండి. ప్లే స్టోర్ నుంచి కూడా మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫుల్ కోర్స్ వినడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో మన టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటి మన టాపిక్ ఈ సెషన్లో? కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. దీనికంటే ముందు మనం కంప్లీట్ చేసుకున్న ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంది? కాంతి రుజు మార్గం గురించి మనం డిస్కస్ చేసినాం. ఏంటి కాంతి రుజు మార్గం తెలుపుతుంది? కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి అనేది సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. అది రెక్టిలీనియర్ ప్రాపగేషన్, కాంతి రుజు మార్గం అని డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఫెర్మాట్ ప్రిన్సిపల్ గురించి కూడా డిస్కస్ చేసినాం. మరి ఏంటి ఫెర్మాట్ ప్రిన్సిపల్? కాంతి తక్కువ సమయం పట్టే మార్గాన్ని లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుంది. తక్కువ సమయం పట్టే మార్గాన్ని లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుంది. ఏ ప్రిన్సిపల్ ప్రకారం? ఫెర్మాట్ ప్రిన్సిపల్ ప్రకారం. ఇక్కడ ఈ రెండు అంశాలను మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ చేసుకోండి. కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. ఎక్కడ ప్రయాణిస్తుంది? కాంతి శూన్యంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా యానకంలో కూడా ప్రయాణిస్తుంది. ఏ యానకంలోనైనా కానీ రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది. శూన్యంలో కూడా రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది. శూన్యం అంటే ఏంటి? యానకం అంటే ఏంటి? ఫస్ట్ ఈ రెండు బేసిక్ వర్డ్స్ మనకు తెలవాలి. శూన్యం అంటే ఎట్లాంటి కణాలు ఉండవు, ఎంటీగా ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం? శూన్యం అంటున్నాం. మరి యానకం అంటే ఏంటి? యానకం మీడియం. మీడియం అంటే ఏంటి? కణాలను కలిగి ఉన్న దానిని యానకం అంటున్నాం. కణాలను కలిగి ఉన్నదాన్ని యానకం అంటాం. ఏదైతే కణాలను కలిగి ఉంటుందో దాన్నే మనం యానకం అంటాం. విచ్ కంటైన్ పార్టికల్స్, దట్ ఈస్ నోన్ యాజ్ మీడియం. గాలి ఒక యానకమే, నీరు ఒక యానకమే, డైమండ్ ఒక యానకమే, కిరోసిన్ ఒక యానకమే. ఎక్కడైతే పార్టికల్స్ ఉంటాయో, ఎక్కడైతే కణాలు ఉంటాయో దాన్ని యానకం అనాలి. కణాలు ఏమీ లేకుండా ఎంటీగా ఉంటుందో దాన్ని మనం ఏమనాలి? శూన్యం అంటున్నాం. అంటే కాంతిని శూన్యంలో పంపించిన సరళ రేఖా మార్గంలో, ఇచ్ మీన్ రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది. కాంతిని యానకం గుండా పంపిన సరళ రేఖా మార్గంలో మరి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఇక్కడ శూన్యంలో ప్రయాణించేటప్పుడు కానీ, యానకంలో ప్రయాణించేటప్పుడు కానీ ఇది ఫెర్మాట్ నియమాన్ని లేదా ఫెర్మాట్ సూత్రాన్ని లేదా కనిష్ట కాల సూత్రాన్ని ఫాలోఅప్ చేస్తుంది. ఏంటి ఈ ఫెర్మాట్ సూత్రము లేదా ఫెర్మాట్ నియమము లేదా కనిష్ట కాల సూత్రం ఏంటి అంటే తక్కువ సమయం పట్టే మార్గాన్ని లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుంది. అప్పుడు కూడా అది రుజు మార్గంలోనే వెళ్తుంది. డైరెక్షన్లో ఎట్లాంటి మార్పు ఉండదు. ఇట్స్ మీన్ దిశలో ఎట్లాంటి మార్పు అయితే ఉండదు. అదేవిధంగా వేగంలో ఎట్లాంటి మార్పు అయితే ఉండదు. ఇదంతా కూడా బేసిక్ అంశాలండి. ఈ అంశాలు మీకు క్లారిటీ అయిందంటేనే నేను యాక్చువల్ టాపిక్లోకి వచ్చేస్తాను. దెన్ ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు రిఫ్రాక్షన్, వక్రీభవనం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు యానకాలను వేరు చేసే తలం అనుకుందాం. ఇది యానకం 1, యానకం
1, ఇక్కడ యానకం 2, ఇచ్ మీన్ మీడియం 1 అనాలి, మీడియం 2 అంటున్నాం. ఎస్, కాంతి ఒక యానకంలో ప్రయాణించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యానకంలో ప్రయాణించినప్పుడు ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? రుజు మార్గంలో ప్రయాణిస్తుంది, సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది, స్ట్రేట్గా ప్రయాణిస్తుంది, ఎక్కడ కూడా వంకర టింకరగా ప్రయాణించడానికి అవకాశం లేదు. ఎస్, ఇదంతా యానకం 1లో ప్రయాణించినప్పుడు. రైట్, ఇప్పుడు ఏమైతుంది? ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి ప్రయాణిస్తుంది, అంటే యానకం అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మరి? ఎప్పుడైతే యానకం చేంజ్ అయిందో అప్పుడు తన దిశను మార్చుకుంటుంది. ఏం మార్చుకుంటుంది? తన దిశను మార్చుకుంటుంది. సరే, దిశ ఎందుకు మారింది? దిశ దేని వల్ల మారింది అంటే వేగంలో మార్పు రావడం వలన. వేగంలో మార్పు రావడం వల్ల ఏం మారింది? దిశ మారింది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యానకం 1నే బేస్ చేసుకుంటే ఈ యానకంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రయాణించినప్పుడు వేగం ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, కన్సిస్టెన్సీగా ఉంటుంది, కాన్స్టాంట్గా ఉంటుంది. అందుకోసం ఇక్కడ దిశలో ఎట్లాంటి మార్పు అనేది జరగలేదు. కానీ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న యానకం వేరు, ఇక్కడ ఉన్న యానకం వేరు. ఒకటవ యానకం నుంచి రెండవ యానకంలోనికి వెళ్తుంది, ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ కాంతి యొక్క వేగం అనేది మారుతుంది. ఈ వేగంలో మార్పు చెందడం వల్ల ఏం మారింది? దిశ అనేది మారింది. ఈ ప్రక్రియనే మనం ఏమంటున్నాం? కాంతి వక్రీభవనం అంటున్నాం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, మొత్తానికి డెఫినేషన్ని నేను మీ ముందుకు తీసుకొస్తా. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద, రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద అది వంగి ప్రయాణిస్తుంది. ఈ వంగి ప్రయాణించడం అంటే అది తన దిశను మార్చుకుంటుంది. దిశను ఎందుకు మార్చుకుంటుంది? వేగంలో మార్పు చెందడం వల్ల దిశను మార్చుకుంటుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? కాంతి వక్రీభవనం అంటున్నాం. ఏమన్నాం? కాంతి వక్రీభవనం అంటున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా మనకి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించినప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద వంగి ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియను మనం కాంతి వక్రీభవనం అంటాం. లేదంటే ఇంకో రకంగా, కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద తన దిశను మార్చుకుంటుంది. దీన్ని కూడా మనం కాంతి వక్రీభవనం అంటాం. అదేవిధంగా ఇంకొక రకంగా అఫీషియల్గా టెక్స్ట్ బుక్లలో పెట్టే పాయింట్, కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద తన వేగంలో మార్పు రావడం వల్ల తన దిశను మార్చుకుంటుంది. ఈ ప్రక్రియను కాంతి వక్రీభవనం అంటాం. ఇక్కడ 3 రకాల డెఫినేషన్స్ ఇచ్చిన అండి. ఏది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినా మనకు కరెక్ట్గానే ఉంటుంది. ఎస్, థియరీ వాళ్ళైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు. ఎస్, మన ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉన్నాం కావున వాళ్ళకు నచ్చినట్టు ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కానీ మనం ఇక్కడ ఆన్సర్ ఏం చూస్ చేసుకోవాలి? కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ని మనం చూస్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్లో మనకి ఇంకా కొంచెంగా ఈ కాన్సెప్ట్ మీద అడగడానికి అవకాశం ఏముంటుందంటే, కాంతి వక్రీభవనం చెందినప్పుడు కాంతి తన దిశను మార్చుకుంటుంది. దేనివల్ల తన దిశను మార్చుకుంటుంది? ఆ కాంతి యొక్క వేగంలో మార్పు రావడం వల్ల తన దిశను మార్చుకుంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. లేదు అంటే కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు తన వేగంలో మార్పు అనేది జరుగుతుంది. మేబీ వేగం తగ్గొచ్చు, లేదా మేబీ వేగం పెరగచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఆ కాంతి కిరణం యొక్క దిశ అనేది మారుతుంది. సో ఇక్కడ వేగంని బేస్ చేసుకొని దిశ గురించి అడగచ్చు, లేదా దిశను బేస్ చేసుకొని వేగం గురించి అడగడానికి ఆస్కారం అయితే ఉంది. మొత్తం మీదుగా ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? కాంతి వక్రీభవనం అని అంటాం. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ మీకు రైజ్ చేస్తా. అన్ని కేసెస్లో కూడా కాంతి ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి వెళ్ళినప్పుడు తన దిశ మారుతుందా, మారదా? ఏదైనా ఎక్సెప్షనల్ కేసు ఏమైనా పాసిబుల్ అవుతుందా దిశ మారకుండా ఉండడానికి? లేదా అన్ని కేసెస్లో కూడా దిశ మారుతుందని మనం కన్ఫామ్గా చెప్పడానికి ఛాన్స్ ఉందా
అంటే ఇక్కడ ఒకే ఒక్క కేసులో మాత్రం కాంతి ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి వచ్చినప్పుడు తన దిశ అనేది మారదు అండి. తన దిశ అనేది మారదు. అది ఏ కేసు అంటే కాంతి ఎప్పుడైనా కానీ లంబంగా ప్రయాణించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీడియం 1 అనుకుందాం, ఇది మీడియం 2 అనుకుందాం. ఈ కేసులో ఇప్పుడు ఈ కాంతి కిరణం ఎప్పుడైతే స్ట్రేట్గా వస్తుందో లంబంగా ప్రయాణించినప్పుడు తన దిశలో ఎట్లాంటి మార్పు అనేది రాదు, డైరెక్ట్ స్ట్రేట్గా వస్తుంది. లంబంగా కాంతి కిరణం ప్రయాణించినప్పుడు ఒక యానకం నుంచి రెండవ యానకంలోనికి ప్రయాణించినప్పుడు ఈ కేసులో మాత్రం తన దిశలో మార్పు రాదు అండి, మార్పు రాదు. ఎగ్జామ్లో డైరెక్ట్గా మన క్వశ్చన్ అడగచ్చు, లంబం మీదుగా కాంతి కిరణం ప్రయాణిస్తే ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణిస్తే తన దిశలో మార్పు ఉంటుందా? మార్పు ఉండదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేసు అండి. ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ కేసు తప్ప మిగిలిన ఏ కేసు ఎగ్జామినేషన్లో మనకు అడిగినా తన దిశలో మార్పు అయితే జరుగుతుంది. ఎక్సెప్షనల్ కేసు లంబం మీదుగా వచ్చినా లేదా 90 డిగ్రీలతో వచ్చినా అది తన దిశలో మార్పు అయితే ఉండదు అండి. ఈ పాయింట్ను మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డయాగ్రామ్స్ చూడండి. ఈ రెండు డయాగ్రామ్స్కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీడియం 1 నుంచి మీడియం 2లోకి కాంతి కిరణం వచ్చింది. ఇక్కడ తన డైరెక్షన్ అనేది మారింది. ఇక్కడ కూడా మీడియం 1 నుంచి మీడియం 2లోకి కాంతి కిరణం వచ్చింది. ఇక్కడ కూడా తన డైరెక్షన్లో మార్పు అయితే జరిగింది. కానీ ఈ కేసులో కాంతి కిరణం ఎప్పుడైతే స్ట్రేట్గా లంబం మీదుగా వచ్చినప్పుడు మాత్రం తన దిశలో ఎట్లాంటి మార్పు అయితే ఉండదు. ఇది బేసిక్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అదేవిధంగా మరికొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఇక్కడ నేనేం చెప్పాను, యానకం అనే విషయాన్ని చెప్పాను. ఇట్స్ మీన్ మీడియం అంటున్నాం. మీడియం కణాలను కలిగి ఉన్నదాన్ని మీడియం అంటున్నాం. సాధారణంగా ఇక్కడ మనకు 2 రకాల యానకాలు ఉంటాయి. ఎన్ని రకాల యానకాలు? 2 రకాల యానకాలు ఉంటాయి. ఏంటండి? విరళ యానకం, రెండవది సాంద్రతర యానకం. విరళ యానకం, సాంద్రతర యానకం. ఇట్స్ మీన్ రేరార్ మీడియం అంటాం దీన్ని. అదేవిధంగా దీన్ని డెన్సార్ మీడియం అంటున్నాం. రేరార్ మీడియం, డెన్సార్ మీడియం అంటాం. సార్ ఏది విరళ యానకం, ఏది సాంద్రతర యానకం? విచ్ ఈజ్ రేరార్ మీడియం, విచ్ ఈజ్ డెన్సార్ మీడియం అంటే 2 యానకాలను పోల్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది X అనే యానకం, ఇది Y అనే యానకం ఉంది. ఈ 2 యానకాల గుండా ఫస్ట్ కాంతి కిరణాన్ని పంపించిన, ఓకే వెళ్ళింది. ఇక్కడ కూడా కాంతి కిరణాలను పంపించిన, వెళ్ళింది. ఈ 2 యానకాలలో కాంతి వేగాలను పోల్చాలి. దీని నుంచి కాంతి కిరణాలు పంపినాం, దీని నుంచి కాంతి కిరణాలు పంపినప్పుడు ఈ కాంతి కిరణాల వేగము ఈ కాంతి కిరణాల వేగాన్ని పోల్చాలి. 2 యానకాలలో కాంతి వేగాలను పోల్చినప్పుడు ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో, ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో, కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో దానిని విరళ యానకమని, దానిని విరళ యానకం అని. దేంట్లో తక్కువగా ఉంటుందో దాన్ని సాంద్రతర యానకం అని అంటాం. డైరెక్ట్గా నీకు ఒక ఎయిర్ ఇచ్చేసేసి, గాలి ఇచ్చేసి, ఓన్లీ గాలిని ఇచ్చేసేసి దీంట్లో కాంతి వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్ ఉందని ఇచ్చేసేసి ఇది ఏ యానకం అంటే చెప్పడానికి ఛాన్స్ లేదండి. మీరు నోటికి డైరెక్ట్ చెప్పి విరళ యానకం అని చెప్పడానికి ఛాన్స్ లేదు, అది తప్పు. ఎప్పుడైతే 2 యానకాలలో కాంతి వేగాలను పోల్చినప్పుడు మాత్రమే ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో దాన్ని విరళ యానకం అని, ఏ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుందో దాన్ని సాంద్రతర యానకం అని చెప్పాలి. కానీ డైరెక్ట్గా గాలిని విరళ యానకం అని, ఇది ఏది ఇవ్వకుండా డైమండ్ ఇచ్చేసేసి దీనిలో కాంతి వేగం ఎంతో కొంత ఎక్సో వైయో జెడ్ఓ మెన్షన్ చేసేసి ఇది ఏ యానకం అంటే
దీన్ని కూడా చెప్పడానికి ఛాన్స్ లేదు. కంపల్సరిగా రెండు యానకాలను కంపేర్ చేయాలి. రెండు యానకాలను కంపేర్ చేసినప్పుడు రెండు యానకాల్లో కాంతి వేగాలను పోల్చినప్పుడు ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో దాన్ని విరళ యానకం అని, ఏ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుందో దాన్ని సాంద్రతర యానకం అని చెప్పాలి. సింగిల్గా ఇచ్చినప్పుడు చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అనేది లేదు అండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తెలిసి ఇది ఏ గీత, పొట్టి గీతనా పొడు గీతనా? ఏ గీత చెప్పండి? పొట్టి గీత. కొందరు పొడి గీత. చెప్పరా సార్, ఎట్లా చెప్పొస్తుంది? దీన్ని దేనితోడైనా కంపేర్ చేసినప్పుడు మాత్రమే అది పొట్టిదా పొడుదని చెప్పొచ్చు. ఎస్, ఇప్పుడు దీనికంటే చిన్నది గీసిన అప్పుడు అది పొడుదు అవుతుంది, దీనికంటే పెద్దది గీసిన అప్పుడు అది పొట్టిది అవుతుంది. సో కంపారిజన్ చేసినప్పుడు ఎట్లా చెప్తున్నామో ఇక్కడ కూడా రెండు యానకాలలో కాంతి వేగాలను పోల్చినప్పుడు దేంట్లో ఎక్కువగా ఉంటే దాన్ని విరళ యానకం అని, దేంట్లో కాంతి వేగం తక్కువగా ఉంటే అది సాంద్రతర యానకం అని చెప్పాలి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ ఇంకొక పాయింట్ను మనం క్లియర్ చేద్దాం. విరళ యానకం మరియు సాంద్రతర యానకం తోటి ఇంకొక బేసిక్ పాయింట్ను మనం ఇక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? కాంతి విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి వెళ్తే ఎట్లా ప్రయాణిస్తుంది? లెట్ us చెక్. ఇది రెండు యానకాలను వేరు చేసే తలం అండి. ఎస్, అదేవిధంగా ఇది లంబం అండి, నార్మల్ లైన్ అంటున్నాం. ఇది రెండు యానకాలను వేరు చేసే తలం, మీడియం 1 అంటున్నాం, మీడియం 2 అంటున్నాం. ఎస్ ఈ మీడియం 1ని నేను విరళ యానకం అంటున్నా, దీన్ని సాంద్రతర యానకం అంటున్నా. ఓకే, రైట్. ఇప్పుడు కాంతి కిరణం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? కాంతి కిరణం విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి వస్తుంది. ఎస్, ఎప్పుడైతే కాంతి కిరణం విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి ప్రయాణిస్తుందో అది లంబం వైపు వంగి ప్రయాణిస్తుంది. Most important, bend towards of the normal line. When the light ray comes from rarer medium to denser medium, it's bend towards of the normal line. లంబం వైపు వంగి ప్రయాణిస్తుంది. ఇది కేస్ 1 అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను కేస్ 2 చెప్తున్నా. ఏంటి? సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి కాంతి కిరణం వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాంద్రతర యానకం అనుకుందాం, ఇది విరళ యానకం అనుకుందాం. ఎస్, కాంతి కిరణం ఏమవుతుంది? సాంద్రత నుంచి విరళకి వెళ్ళినప్పుడు, ఓకే ఎస్, ఇది సాంద్రత నుంచి విరళకు వెళ్తుంది, అప్పుడు లంబానికి దూరంగా వెళ్తుంది. ఇది లంబం అండి, ఇది లంబం. చూడండి, లంబానికి దూరంగా వెళ్తుంది. ఎస్, గుర్తుపెట్టుకోండి. కాంతి కిరణం విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి వస్తే లంబం వైపు వంగి ప్రయాణిస్తుంది. కానీ అదే కాంతి కిరణం సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి వెళ్తే లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది. బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ లైన్. ఈ డయాగ్రామ్ని ఇంకో రకంగా కూడా మనము గీసుకోవడానికి ఛాన్స్ కూడా ఉందండి. ఎస్, ఎట్లా గీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాంద్రతర యానకం అనుకుందాం, ఇది లంబం అనుకుందాం, ఇది విరళ యానకం అనుకుందాం. ఇదంతా కూడా సాంద్రతనే, ఇదంతా కూడా విరళనే. ఎస్, కాంతి కిరణం ఎక్కడి నుంచి వస్తుంది? సాంద్రతర యానకం నుంచి వస్తుంది. సాంద్రతర యానకం నుంచి ఎటు వస్తుంది? విరళ యానకంలోనికి వస్తుంది. ఏమైంది? లంబానికి దూరంగానే ప్రయాణించింది. ఈ డయాగ్రామ్ గీసుకొని కింది నుంచి పైకి పంపిన సాంద్రత టు విరళ అన్న కరెక్టే. అదేవిధంగా దాన్నే నేను రివర్స్లో ఏం చేసిన, సాంద్రత నుంచి విరళకు పైనుంచి కిందికి తీసుకున్నా. ఇక్కడ కూడా ఏమవుతుంది? లంబానికి దూరంగానే వెళ్తుంది. ఎస్, అదేవిధంగా నేను కొన్ని ఇమేజెస్ని పెట్టిన, ఆ ఇమేజెస్లో కూడా మనకి ఇక్కడ క్లారిటీ ఉంటుందండి, చూసుకోండి. ఎస్, ఇక్కడ కేసులో ఏమైంది? విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి వచ్చింది, లంబం వైపు వంగి ప్రయాణించింది. అదేవిధంగా సెకండ్ కేసులో సాంద్రత నుంచి విరళకు వెళ్ళింది. ఎస్, ఇక్కడ లంబానికి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, లంబం మీదుగా వస్తే మాత్రం ఎటు కూడా బెండ్ కావడానికి ఛాన్స్ అనేది మనకి ఇక్కడ లేదండి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ మరికొన్ని అంశాలను మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, ఇక్కడ
బేసిక్ అంశాలను నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది లంబం అండి, ఇది లంబం. ఎస్, ఇది మీడియం 1 ఏదో కానీ, ఇది మీడియం 2 ఏదో కానీ పక్కన పెడదాం. ఎస్, ఇప్పుడు ఇది క్లియర్గా కాంతి కిరణం అండి, కాంతి కిరణం. ఎస్, ఇప్పుడు ఇది పడుతుంది కావున దీన్ని పతన కిరణం అంటున్నా. ఏమంటున్నా? పతన కిరణం అంటున్నా. ఎస్, ఇప్పుడు తన వేగం మరియు దిశ మార్చుకుంది కావున ఎస్ దీన్ని ఏమనాలి? వక్రీభవన కిరణం అనాలి. వక్రీభవన కిరణ, రిఫ్రాక్టెడ్ రే అంటాం, ఆర్ అంటున్నాం. ఏమంటున్నా? రిఫ్రాక్టెడ్ రే అంటున్నా. రిఫ్రాక్టెడ్ రేని ఆర్తో చూపిస్తున్నా. ఇది పతన కిరణం, ఇది వక్రీభవన కిరణం. అదేవిధంగా నేను దీన్ని రబ్ చేస్తున్నా. ఈ కాన్సెప్ట్ ఏంటి? వక్రీభవనం అండి. మీ క్లారిఫికేషన్ చేస్తున్నా, ఇది వక్రీభవనం అండి. అదేవిధంగా పరావర్తనం గురించి చెప్తున్నా. పరావర్తనం గురించి చెప్తే ఏమవుతుంది? ఇది ఉపరితలం అండి, దీని మీద కాంతి కిరణం పడింది, ఇది పతన కిరణం అండి. తిరిగి వెనుకకు వెళ్ళింది, ఇది పరావర్తన కిరణం. పరావర్తన కిరణం, ఇది పతన కిరణం. ఎస్, రిప్రజెంటింగ్ విత్ ఐ, రిప్రజెంటింగ్ విత్ ఆర్. ఇది ఏది? లంబం. ఇది లంబం. పతన కిరణం, పరావర్తన కిరణం, ఇది లంబం. ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ రిఫ్రాక్షన్, వక్రీభవనం. పతన కిరణం యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ సేమ్ పతన కిరణం, కానీ ఇది అదే ఉపరితలం మీద వెనుకకు వెళ్ళింది, కానీ ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి వెళ్ళింది. కావున దీన్ని మనం ఏమంటున్నాం? వక్రీభవన కిరణం, రిఫ్రాక్టెడ్ రే అంటున్నాం. ఎస్, ఇది డిఫరెన్స్ అండి, పరావర్తనానికి వక్రీభవనానికి డిఫరెన్స్. ఆల్రెడీ పరావర్తనంలో మనం డిస్కస్ చేసినాం. పతన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అని అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా పతన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పతన కోణం, యాంగిల్ ఐ అంటున్నాం. అదేవిధంగా పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని ఏమంటున్నాం? పరావర్తన కోణం, యాంగిల్ ఆర్, రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటున్నాం. రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటున్నాం. పరావర్తన కోణం అనాలి. ఏమనాలి? పరావర్తన కోణం అనాలి, యాంగిల్ ఆర్ అంటున్నాం. మరి ఇక్కడ ఇది ఏ కిరణం? వక్రీభవన కిరణం. వక్రీభవన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని యాంగిల్ ఆర్, ఎస్, వక్రీభవన కోణం, రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంటున్నాం. ఏమంటాం? రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంటున్నాం. వక్రీభవన కోణం అంటున్నాం. వక్రీభవన కోణం అంటున్నాం, యాంగిల్ ఆర్ అంటున్నాం. అర్థమైందా అండి? మొత్తం ఏమొచ్చినా చూడండి. పతన కోణం, పతన కోణం. పరావర్తన కోణం, వక్రీభవన కోణం. యాంగిల్ ఐ, పతన కోణం. యాంగిల్ ఐ, పతన కోణం. యాంగిల్ ఆర్ ఇక్కడ పరావర్తనంలో పరావర్తన కోణం, ఇక్కడ వక్రీభవనంలో యాంగిల్ ఆర్, వక్రీభవన కోణం. గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పతన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అని, ఇక్కడ కూడా పతన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అని, పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణమని, వక్రీభవన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని వక్రీభవన కోణం అని అంటాం. ఇది క్లియర్ అండి, అందరికీ నాకు తెలిసి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మరి కాంతి పరావర్తనం ప్రకారం, కాంతి పరావర్తనం 2 నియమాలను కలిగి ఉంది. కాంతి మొదటి పరావర్తన నియమం, కాంతి రెండవ పరావర్తన నియమం. కాంతి మొదటి పరావర్తన నియమం ప్రకారం యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, ఆర్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఐ. ఇది పాసిబుల్ అయిందండి. దెన్ మరి వక్రీభవనంలో యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుందా? యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఐ అవుతుందా? దట్ ఈస్ ద క్వశ్చన్. కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, మరి ఇది పాసిబుల్ అవుతుందా కాదా, ఎందుకు కాదు, ఎందుకు అవుతుంది, ఏంటి ఆ సిచ్యువేషన్స్ అనేవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఎస్, ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే, ఇట్లాంటి కంటెంట్ ఎప్పుడు కూడా మీకు అందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మాత్రం యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసి ఎస్ దాంట్లో ఫుల్ కోర్స్ ఉంటుంది, దాన్ని ఫాలోఅప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.